నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేను ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్నానంటే, పాలిటిక్స్ లో సహజంగా రాగానే ప్రతి ఒక్కరికి ఒక స్వార్థం ఉంటుంది. నేనేదో అయిపోవాలని నేను కళ్ళగనలా. మీరేదో అయిపోవాలి, ప్రజలంతా ఏదో అయిపోవాలని కళ్ళగనలా. ఆ కళలకి సరైన సారథ్యం వహించే వ్యక్తి ఎవరు, ఆ దిశగా తీసుకెళ్లే వ్యక్తి ఎవరు, నాకు ఆయన తప్ప ఇంకెవరు కనిపించలేదు. 2014లో ఏ సీటు తీసుకోకుండా ఎందుకు సపోర్ట్ చేశానంటే, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాకూడదు, ఆయన అనుభవం కావాలి, ఆయన నాయకత్వం మనకి చాలా అవసరం. అందుకే నేను చేసింది ఈరోజు 2024లో కూడా మేమందరం వెన్నంటే ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరి ఈ రోజున 151 ఎమ్మెల్యే సీట్లు కానీ, 164 అసెంబ్లీ సీట్లు కానీ, 21 పార్లమెంట్లు కానీ సాధించామంటే, కలిసి కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలమని చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం. యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది, విడిపోతే ఎంత బలహీన పడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్తిగా ఉంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకి బలం ఇవ్వడానికి, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా ఉంది.